మరి ఇప్పుడు కేసీఆర్ ఫార్మాసిటీ అని తీసుకొచ్చిండు. మరి ఫార్మాసిటీ అనే దాన్ని రద్దు చేయలేరు, ఒకవేళ రద్దు చేస్తే రైతుల భూములు రైతులకే అన్నారు. మీరు కూడా అక్కడ ప్రచారం చేసి ఇది రద్దు చేస్తాం, మీ భూములు మీకు వస్తాయని మాట్లాడి ఓట్లు దొబ్బి ఎలక్షన్లలో గెలిచి పీఠం మీద కూర్చున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నో ఫార్మాసిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మరి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఫ్యూచర్ సిటీకి ఎట్లా వాడతారు? నువ్వు అంటున్నావు ఫ్యూచర్ సిటీని రద్దు చేయలేరని, మరి ఫార్మాసిటీ రద్దు చేసినావు కదా. మరి దానికోసం సేకరించిన భూములు దానికే కేటాయించాలి కదా. నువ్వు దానికి కేటాయించినప్పుడు రద్దు చేయాల్సిందే కదా. నువ్వన్న మాటే కదా. అక్కడెందుకు వర్తించదు? ఈ ఈ ఈ ఈ భూములకు సంబంధించిన కబ్జాల్లో వ్యవహారాల్లో ఏమాత్రం పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పెద్దగా తేడా ఏమీ లేదు. పోయిన గవర్నమెంట్లో కబ్జా అయిన వాటిని వీళ్ళు సగం సగం పంచక తింటున్నారు. దొంగలు అటున్న దొంగలంతా ఇప్పుడు ఇటు వచ్చి చేరిరు. ఆ దొంగలేమో కబ్జాలు చేసిన దాని నుంచి తప్పించుకోవడానికి కనీసం ప్రజల సమస్యల మీద మాట్లాడే పరిస్థితి లేదు, కాంప్రమైజ్ అయిపోయారు అంతా. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ఆగిందంటే అది కూడా లేదు. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన కదా నాదర్గుల భూముల మీద 373 ఎకరాల మీద ఏమైంది? మరి ఏం చేసినావు దాని మీద? ఆ భూముల మీద ఏం చేసినావు? ఏం రిపోర్ట్ ఇచ్చినావు? ఐడిపిఎల్ 400 ఎకరాల భూముల మీద ఏం చేసినావు? వాడు A2A స్పేసెస్ అని మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకుంటూనే పోతున్నాడు కదా. మేము బయటికి తీసిన వర్టెక్స్ 340 ఎకరాల సంబంధించిన వ్యవహారం ఎంతవరకు వచ్చింది? వీటన్నిటి మీద ఎంక్వైరీ ఏది? మీరే ఉన్నారు అందులో అన్నిట్లలో. అరే నేను మొన్న రీసెంట్గా బయటపెట్టిన నీకు సంబంధించిన కబ్జా దేవాదాయ శాఖ భూమిని నువ్వు ఒక జీవో ద్వారా తీసేసుకున్నావు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. నువ్వు ఆ రోజు అక్కడ బీఆర్ఎస్లో ఉన్నావు. 2023 జూలైలోనూ నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అయినావు. నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నువ్వు ఒక వ్యవహారం నడిచింది. మీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ చేసిన ఒక సిఐను ఎస్ఐను ఆ మధ్య సస్పెండ్ చేసినారు. ట్రాన్స్ఫరో సస్పెండ్ ఏదో సంథింగ్. ఇంకెన్ని ఉన్నాయి ఇట్లా? ఇప్పుడు నువ్వు వాడ ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తుంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో జరుగుతున్న పెద్ద దాంట్లో అక్రమాలు లేవా? ఏం ఆగినాయి? ఏ అక్రమాలు ఆగినాయి? ఏం ఆగలే.